హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి ఈ ఇయర్ కొన్ని కోర్సెస్లో సీట్స్ అనేది పెరగబోతున్నాయి. అలాగే కొంత పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్, కొత్తగా రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ చేయబోతున్నారు. ఏ కోర్సెస్కి ఎన్ని సీట్స్ పెరిగాయి, ఆ రిజర్వేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, సీట్స్ ఎన్ని ఉన్నాయి, కాలేజెస్కి సంబంధించి ఫీ స్ట్రక్చర్ ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో కొంచెం లెంత్ ఉంటుంది. సో మధ్యలో మీకు యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ దగ్గర స్కిప్ చేస్తే మళ్ళీ ఇన్ఫర్మేషన్ లాస్ అవుతారు. మళ్ళీ మీరు అదే కామెంట్ రూపంలో మళ్ళీ అడిగే అవకాశం ఉంటుంది. సో మీరు కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్గా మన ఛానల్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. సో యూట్యూబ్ ద్వారా చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో కావచ్చు. సో చూసి ఫాలో అయినా కానీ ఎంతో కొంత మిస్టేక్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మనం పెయిడ్ గైడెన్స్ అనేది, పెయిడ్ మెంటర్షిప్ అనేది ఇస్తున్నాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 8500044057కి మెంటర్షిప్ కోసం కాంటాక్ట్ కండి. సో ఏంటి అంటే, మీరు ఇప్పటివరకు ఎన్నో లక్షల ఖర్చు పెట్టి కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఎంసెట్కి సంబంధించి కోచింగ్ కానివ్వండి, నీట్కి సంబంధించి కోచింగ్ పెట్టే ఉంటారు. సో ఈ టైంలో మీకు కరెక్ట్ గైడెన్స్ అనేది లేకపోతే మీకు మంచి ర్యాంక్ వచ్చినా కానీ ఆ గైడెన్స్ ఫాలో కాకపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మంచి కాలేజ్లో సీట్ అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది, ఆ రిజర్వేషన్ బేస్ చేసుకొని. సో కాబట్టి నేను ఆ మెంటర్షిప్ జాయిన్ అవ్వడం చెప్పట్లేదు. మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే, ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడే జాయిన్ కాండి. సో ఎందుకంటే మీరు ఇప్పుడు గైడెన్స్ అనేది తీసుకోకుండా ఫాలో అయితే మీరు చేసే చిన్న మిస్టేకే మీ ఇంపాక్ట్ అనేది సీట్ మీద పడిపోతుంది. మళ్ళీ 1 year లేట్ అవ్వడమా, లేదా అదే కాలేజ్లో కాంప్రమైజ్ అయ్యి జాయిన్ కావడం అనేది ఉంటుంది. కాబట్టి సో అలాంటి మిస్టేక్ చేయకుండా వీలైతే మెంటర్షిప్, తెలియనప్పుడు మెంటర్షిప్ అనేది, గైడెన్స్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంటర్షిప్లో జాయిన్ కాండి. సో నా మెంటర్షిప్ అని కాదు, మీకు ఏది నచ్చితే జాయిన్ కాండి, ఏది అఫోర్డబుల్ అనిపిస్తే అక్కడ జాయిన్ కాండి. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ కాలేజెస్కి సంబంధించి చాలామందికి ఉన్న డౌట్ మెయిన్గా, ఇప్పుడు ఉన్న కాలేజ్ గవర్నమెంటా ప్రైవేట్ కాలేజా? సో ఇప్పుడున్న కాలేజెస్ అన్ని గవర్నమెంట్ కాలేజెసే. తెలంగాణలో ప్రైవేట్ అగ్రికల్చర్ కానీ, వెటరీ కానీ, హార్టికల్చర్ కాలేజెస్ లేవు. సో మనకి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటనరీ యూనివర్సిటీకి సంబంధించి అఫిలియేటెడ్గా మనకి డిస్ట్రిక్ట్స్లో కాలేజెస్ అనేవి రన్ అవుతున్నాయి. ఇవన్నీ మనకి అప్రూవ్డ్ కాలేజెస్. సో ఇక్కడ మనకి కాలేజెస్ మెయిన్గా 7 కాలేజెస్ ఉన్నాయి. ఇంకా 1-2 కాలేజెస్ అనేది యాడ్ అయ్యే అవకాశం ఉంది. సో రాజేంద్ర నగర్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నగర్ కర్నూలు, వరంగల్, సిరిసిల్ల, ఆదిలాబాద్లో 7 కాలేజెస్ ఉన్నాయి. ఇంకా ఒక కాలేజ్ యాడ్ అయితే మనకి యాడ్ అవ్వచ్చు, 1-2 కాలేజ్. సీట్స్ విషయానికి వస్తే మనకి 615 సీట్స్ అనేది రెగ్యులర్ కౌన్సిలింగ్. సో మనకి కన్వేర్ కోటా కౌన్సిలింగ్ అంటాము. 365 సీట్స్ అనేది స్పెషల్ కోటా. గుడ్ న్యూస్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ 200 సీట్సే ఉండే స్పెషల్ కోటాలో, ఇప్పుడు మనకి 165 సీట్స్ అనేది మనకి యాడ్ అయ్యాయి. టోటల్గా మనకి 365 సీట్స్ అనేది ఈ ఇయర్ ఉన్నాయి. సో ఎవరైతే తక్కువ ప్రైజ్లో అగ్రికల్చర్ చేద్దాము గవర్నమెంట్ కాలేజ్లో అనుకునే వాళ్ళకి లాస్ట్ ఇయర్ నుంచి మనకి 5 lakhs రూపీస్కే 5 lakhs ట్యూషన్ ఫీజుతో మనకి అగ్రికల్చర్ అనేది సెల్ఫ్ ఫైనాన్స్ కోటాని ఇంప్లిమెంట్ చేశారు. సో దాన్ని ఈ ఇయర్ స్పెషల్ కోటాగా కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఈ స్పెషల్ కోటాలో మీకు సీట్ వస్తే రియంబర్స్మెంట్ కానీ ఏవి ఉండవు, కానీ 5 lakhs ట్యూషన్ ఫీజు ఉంటుంది. దాంతోపాటు హాస్టల్ ఫీజు కానీ, మెస్ ఫీజెస్ కానీ మీకు ఎక్స్ట్రాగా ఉంటాయి. సో పర్లేదు, ఆ ఫీజులో పెట్టచ్చు అనుకునే వాళ్ళు ఈ ఇయర్ అగ్రికల్చర్లో జాయిన్ కావచ్చు. మనకి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 365 మెంబర్స్, అంటే 165 మెంబర్స్ ఎక్స్ట్రా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొంతవరకు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బెటర్, ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ సీట్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కమ్యూనిటీ సైన్స్ వచ్చేసి 38 సీట్స్ ఉన్నాయి. స్పెషల్ కోటాలో 5 సీట్స్ ఉన్నాయి. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 25 సీట్స్ ఉన్నాయి. స్పెషల్ కోటాలో 5 సీట్స్ ఉన్నాయి. అలాగే వెటరీ సైన్స్, సో చాలామంది చూసేది వెటరీ సైన్స్కి సంబంధించి వస్తుందా అని. ఇక్కడ 168 సీట్స్ ఉన్నాయి. ఇందులో మనకి స్పెషల్ కోటా సీట్స్ అయితే ఏం లేవు, కానీ ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోటా, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోటా అని, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా అని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో 15 సీట్స్ ఉన్నాయి. ఈ 168 సీట్స్తో పాటు 15 సీట్స్ ఉన్నాయి. దీనికి కూడా మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది, కానీ ఇందులో ఫీజు అనేది మనకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీకు $3,000 అనేది పర్ సెమిస్టర్స్కి, అంటే మీకు ఆల్మోస్ట్ సో పర్ సెమిస్టర్కి మనకి 1,20,000 1 lakh అలా అవుతుంది. సో అది ఎన్ఆర్ఐ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా. ఇలా మనకి కంప్లీట్గా డీటెయిల్స్ కావాలంటే నేను సపరేట్గా దీని మీద ఒక వీడియో చేస్తాను. వరంగల్, కోరుట్ల, రాజేంద్ర నగర్లో 5 సీట్స్, మొత్తం 15 సీట్స్కి
ఈ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. దీనికి సపరేట్గా మనం 5,000 పెట్టి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి సపరేట్గా డాక్యుమెంట్స్ కానివ్వండి అవన్నీ సపరేట్గా ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి, నేను వాటికి సంబంధించి డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ అలాగే ఇంకొకటి మెయిన్గా గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ ఇయర్ అగ్రికల్చర్ ల్యాండ్ మనకి ఇందాక అంతకుముందు ఫార్మర్ కోటా అని ఇంప్లిమెంట్ చేశారు అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి సంబంధించి. అలాగే ఈ ఇయర్ అగ్రికల్చర్ ల్యాండ్ లేని వాళ్ళకి అగ్రికల్చర్ లేబర్స్కి కూడా మనకి 15% సీట్స్ అనేది ఇస్తున్నారు. సో అది అగ్రికల్చర్ అలాగే ఫుడ్ టెక్నాలజీలో ఈ కోటా అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే అగ్రికల్చర్లో 25% ఫార్మర్ కోటా కింద, అగ్రికల్చర్ లేబర్ కింద మనకి 15% సీట్స్, అలాగే ఫుడ్ టెక్నాలజీలో 25% రిజర్వేషన్, హార్టికల్చర్లో 40%, అలాగే వెటరీ సైన్స్లో 25% రిజర్వేషన్ ఫార్మర్ కోటాకి ఇస్తున్నారు. సో ఈ అగ్రికల్చర్ లేబర్కి మరి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి అనేది మీకు డౌట్ ఏమి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఫార్మర్ కోటా అంటే ఏంటి, మనకి అగ్రికల్చర్ ల్యాండ్ మినిమం 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి, దాంతోపాటు 4 years నాన్ మున్సిపల్ ఏరియాలో చదివి ఉండాలని ఇచ్చారు. అంటే గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా పర్లేదు, మీకు ఫార్మర్ కోటా రావాలంటే 4 years నాన్ మున్సిపల్ ఏరియాలో చదవాలి, దాంతోపాటు మినిమం 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి. సో అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి మీరు ఎంఆర్ఓ నుంచి ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. సో ఆ ఫామ్స్ ఉంటాయి, ఆ ఫామ్ ఫిలప్ చేసి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి సబ్మిట్ చేస్తే మీకు అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అలాగే 4 yearsకి సంబంధించి మీ కాలేజీకి వెళ్తే, మీ కాలేజ్ లేదా స్కూల్కి వెళ్తే నాన్ మున్సిపల్ ఏరియాలో చదివినట్లు మీ కాలేజ్ లేదా స్కూల్ హెడ్ మాస్టర్ మీకు స్టాంప్ వేసి ఆ ఫామ్ ఫిలప్ చేసి మీకు ఇస్తారు. సో ఈ 2 ఫామ్స్ అనేది ఫార్మర్ కోటా కిందకి వస్తాయి. దీంతోపాటు మనకి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి, అగ్రికల్చర్ లేబర్ కోటా. సో అగ్రికల్చర్ లేబర్ కోటా అంటే ఏంటి అంటే 4 years గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదివి ఉండాలి. 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎనీ 4 years మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదివి ఉండాలి. దానితో పాటు స్టూడెంట్ యొక్క పేరెంట్కి జాబ్ కార్డ్ అంటే మనకి 100 రోజుల పని బుక్ అని అంటారు. సో 100 days వర్క్ బుక్ ఉంటుంది కదా, 100 days వర్క్ బుక్ మీద జాబ్ కార్డ్ అని ఉంటుంది. జాబ్ కార్డ్ మీద క్యాండిడేట్ నేమ్ అంటే ఫాదర్ లేదా వాళ్ళ మదర్ నేమ్ అయితే ఉండాలి. సో లేదా మినిమం 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండి మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదివి ఉండాలి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఎనీ 4 years చదివి ఉన్నా పర్లేదు, లేదంటే జాబ్ కార్డు ఉండి 4 years రెసిడెన్షియల్ ఏరియా గవర్నమెంట్ కాలేజ్లో చదివిన వాళ్ళైతే సరిపోతుంది. సో వీటికి సంబంధించి మళ్ళీ ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో మీరు డీటెయిల్స్ ఫిలప్ చేసి మీ స్కూల్ ఏ స్కూల్ అయితే మీరు 4 years చదివారో గవర్నమెంట్ స్కూల్ లేదా గవర్నమెంట్ కాలేజ్లో అక్కడికి వెళ్ళి ఆ ఫామ్ ఫిలప్ చేసి మీ హెడ్ మాస్టర్తోని లేదా ప్రిన్సిపల్తోని సైన్ చేయించుకోవాలి. ప్రిన్సిపల్ స్టాంప్ ఉండాలి, సైన్ ఉండాలి. సో ఇది మనకి ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఏంటి అంటే రిజర్వేషన్ అనేది 85% లోకల్ క్యాండిడేట్స్ అంటే తెలంగాణలో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి 85% సీట్స్ అనేది అలొకేషన్ ఉండే. అలాగే 15% సీట్స్ అనేది అన్రిజర్వ్డ్ కోటా అంటే ఏపీ స్టూడెంట్స్కి ఇచ్చేవాళ్ళు రిజర్వేషన్. అంటే ఏపీ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేశారు ఈ 15% కోటా కింద. కానీ ఈ ఇయర్ ఈ 15% కోటా సీట్స్ అనేది తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అంటే స్టడీ అనేది అదర్ స్టేట్లో చేసిన తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే వీటికి ఎలిజిబుల్. సో ఏపీ స్టూడెంట్స్కి మనకి ఈ ఇయర్ పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ లేదు. కాబట్టి ఈ 15% అన్రిజర్వ్డ్ కోటా కింద తెలంగాణలో కాకుండా అదర్ స్టేట్లో చదివిన తెలంగాణ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. దాంతోపాటు మెరిట్ స్టూడెంట్స్ కూడా మనకి ఇందులో సీట్ అలొకేషన్కి వెళ్ళిపోతారు. సో ఎంతో కొంత మనకి కాంపిటీషన్ అనేది తగ్గినట్లే. సో ఇది మనకి రిజర్వేషన్ విషయానికి వస్తే. నెక్స్ట్ ఫీజెస్ విషయానికి వస్తే మీకు అగ్రికల్చర్, వెటరనరీ, హార్టికల్చర్లో సీట్ వస్తే సో 49,560 రూపీస్ అనేది ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. ఇందులో రీఫండబుల్ ఫీజు కూడా ఉంటుంది. సో మనకి ల్యాబ్ ఫీజు అని, లైబ్రరీ ఫీజు అని, హాస్టల్ ఫీజు అని, ఇక్కడ మీకు మెస్ ఫీజు అని డిపాజిట్ కింద అడుగుతారు. సో 5,000, 5,000, 5,000, 2,500, 15,000 వరకు మీకు రిఫండ్ అయితే వస్తుంది కోర్స్ని బట్టి. సో ఇక్కడ మీకు టోటల్ ఫీజు ఎంత ఉందనేది ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మీకు ఒకవేళ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటివి లేవు అనుకుంటే ఈ ఫీజు అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. లేదు అంటే మనకి గవర్నమెంట్ కాలేజెసే కాబట్టి 10,000, 15,000 మీకు ఫీజు అయితే ఉంటుంది పర్ సెమిస్టర్, పర్ యానంకి లేదా పర్ సెమిస్టర్కి ఉంటుంది. ఆ ఫీ పే చేస్తే మీకు మెస్తో పాటు అన్ని డీటెయిల్స్ అనేది, అన్ని ఫెసిలిటీస్ అనేది అవైలబుల్గా ఉంటాయి.
నెక్స్ట్ స్పెషల్ కోటాకి సంబంధించి. సో స్పెషల్ కోటా అంటే ఇవి పేమెంట్ షీట్స్ అండి. సో మనకి గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న పేమెంట్ షీట్స్. సో ఈ పేమెంట్ షీట్స్లో మీకు సీట్ వస్తే గవర్నమెంట్ నుంచి ఎలాంటి రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఉండదు. ప్రతి ఒక్క ఫీజు అనేది మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. సో ఎవరైతే పేరెంట్స్ 5 lakhs ఫీజు పెట్టి అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ చేపిస్తాము, పర్లేదు పెట్టుతాము ఇంత ఫీజు అని అనుకునే వాళ్ళు ఈ ఫీజు మీకు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఇయర్ సీట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి సీట్స్ అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి ప్రాసెస్ అనేది మనకి డీడీ కట్టాల్సి ఉంటుంది. 90,000 2 lakhs ఏమో డీడీ కట్టి తీయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి సపరేట్గా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో కంప్లీట్గా వివరాల గురించి అయితే కాంటాక్ట్ కండి. సో ఇక్కడ మనకి ఇది కంప్లీట్గా డీటెయిల్స్. ఇంకా ఏమైనా మిస్ అయినట్లు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. కంప్లీట్గా గైడెన్స్ కోసం డిస్క్రిప్షన్లో లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ కండి. థ్యాంక్ యూ.